ఈ దేశపు ఊపిరిలో గాంధీ గారు ఉన్నారు. ఆయన సాక్షాత్ వాసవి కన్యకా పరమేశ్వరి అనుగ్రహంతో జన్మించినవాడు అని చెప్పడంలో నాకు మాత్రం ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అంత స్వచ్ఛమైనటువంటి మనసు కలిగిన వాడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే మీరు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర చదివితే కొన్ని విశేషాలు కనపడతాయి. మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా నడిచి వెడితే ఆయన వెనక నడిచేవారు అందరూ. పొట్టి శ్రీరాములు గారు ఒక్కరూ మాత్రం గాంధీ గారి ముందు నడిచేవారు. ఒకప్పుడు ఆయన పాదయాత్ర చేస్తుంటే పొట్టి శ్రీరాములు గారు ముందు నడుస్తుంటే ఆ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు చూసి అందరూ గాంధీ గారి వెనక వెడితే ఈయనేమిటి ఎప్పుడు ముందు నడుస్తూ వెడుతుంటాడు, కాబట్టి అలా ముందు నడవకుండా ఆయన ఆపండి అన్నారు. గాంధీ గారు వెంటనే ఆపి అన్నారు, ఆయనది పరమ స్వచ్ఛమైన మనస్సు, ఆయనని నడవనివ్వండి అన్నారు. ఎంతమంది దేశభక్తులు పుట్టారు. ఎక్కడికి వెళ్ళండి, ఏ దేవాలయాన్ని పునరుద్ధరించినా, ఎక్కడ అన్నదాన సత్రం ఉన్నా, ఎక్కడ దేవాలయాల్లో పెద్ద పెద్ద నగలు చేయించినా, సమాజంలో ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరిగినా, ఎక్కడ ఏ ఆశ్రమాలు నిలబడినా, ఎక్కడ వేదాంత గోష్ఠి జరిగినా, ఎక్కడ మహాత్ముల్ని ఆదరించినా, ఎక్కడ ఆర్థికంగా పరిపుష్టి లేని వారికి దానాలు చేసి కాపాడిన ధార్మిక కార్యక్రమాల్లో ముందున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరందరూ దేశ చరిత్రలో శాశ్వతమైన కీర్తి గణించి అలా నిలబడ్డారు. నా ఉద్దేశ్యం, మీరు అలా ఉంచుకోగలిగారు, వర్తక వాణిజ్య రంగముల యందు వృద్ధి సాధించగలిగారు అంటే అది కేవలము వాసవి కన్యకా పరమేశ్వరి మీకు జనని అయి అనుగ్రహించినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి వరం.